మరో బాధితుడు దాశరథి గారు ఉన్నారు. దాశరథి గారు ఏ విధంగా మోసపోయారో ఆయన అడిగి తెలుసుకుందాం. దాశరథి గారు నమస్కారం అండి. నమస్కారం. సైబర్ క్రైమ్ పోలీస్కి ఎందుకు వచ్చారు మీరు? అది నాది ఒకటి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ ఫ్రాడ్ జరిగిందండి. ఒక బ్లూ డాట్ కొరియర్ నుంచి వాళ్ళు కాల్ చేసి ఇట్లా కొరియర్ వచ్చింది, లింక్ పంపించాము, జస్ట్ 10 రూపాయలు అమౌంట్ అని చెప్పి నన్ను కాల్లోనే పెట్టి బ్యాక్ సైడ్ నుంచి మొత్తం ఫ్రాడ్ జరిగింది ఆన్లైన్లోని. అంటే ఇలా ఏ విధంగా చేశారు? అంటే మీరు బ్లూ డాట్కి చేశారా? బ్లూ డాట్ వాళ్ళు బ్లూ డాట్ వాళ్ళే మాకు చేశారు. ట్రూ కాలర్లో కూడా బ్లూ డాట్ అనే వచ్చింది, తెలుగులోనే మాట్లాడారు. నేను ఫలానా లొకేషన్ ఉన్నా, మీ దగ్గరికి వస్తున్నా, మీది గూగుల్లో రిజిస్టర్ కాలేదు, మేము లింక్ పంపిస్తారు మా పర్సన్స్ కాల్ చేసి, ఆ లింక్ ఓపెన్ చేసి 15 రూపీస్ గూగుల్ పే చేయండి, డెబిట్ కార్డ్స్ వాడద్దు, అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వద్దు, ఓన్లీ క్రెడిట్ కార్డ్ ఒక్కటే వాడండి, ఓటీపీస్ ఏం షేర్ చేయకండి అని చెప్పారు. సరే అని చేశారు. ఆయనతో అడ్రస్ మాట్లాడేలోపు బ్యాక్ సైడ్ నుంచి ఎట్లా జరిగిందో తెలియదు, మొత్తం ఉన్న క్రెడిట్ కార్డ్స్, దాంతో లింక్ లేని క్రెడిట్ కార్డ్, ఆ మొబైల్కి లింక్ లేని క్రెడిట్ కార్డ్ నుంచి కూడా 20,000 తీసేసి. ఏమన్నారు పోలీసులు మరి? ఇప్పుడు వచ్చి కేసు పెడితే వాళ్ళు. అంటే ఈ విధంగా ఫ్రాడ్ జరుగుతుంది మీకు తెలుసా తెలియదా? తెలియదండి, ఇదే ఫస్ట్ టైం. తెలిసింటే అసలు అంటే యాక్చువల్గా ఆ కార్డు కోసం కొంచెం అవసరం ఉండడం వల్ల మన అవసరం వాళ్ళకి పెట్టుబడి. వాళ్ళు అనడం ఏంటంటే, వేరే లోకల్ వాళ్ళు అనడం ఏంటంటే, ఎవరో మిమ్మల్ని ఫాలో అయ్యారు, లేకపోతే వాళ్ళకి మీరు కార్డ్ అప్లై చేసినట్టు మీ అడ్రస్ కానీ తెలిసే. వాళ్ళు తెలుగులో మాట్లాడారు. తర్వాత మీరు కాల్ చేసినప్పుడు ఏమన్నారు వాళ్ళు? వాళ్ళ కాల్ రింగ్ అవుతుంది సార్, కానీ బెంగాలీలో వస్తుంది వాయిస్, లిఫ్ట్ చేయట్లేదు, రింగ్ మాత్రమే అవుతుంది. వేరే నెంబర్ ఏదైతుందో అది స్విచ్ ఆఫ్. 2 మొబైల్ నెంబర్స్లో. సైబర్ క్రైమ్లో మోసాలు జరుగుతున్న విషయం మీకు నోటీస్కి ఎప్పుడైనా వచ్చిందా? లేదు సార్, ఇదే మొదటిసారి. మొదటిసారి పెద్ద అమౌంట్. ఎంత పోయిందండి? 40,000. అంటే 20,000 అంటున్నారు కదా. ఒక డెబిట్ కార్డ్, ఒక డెబిట్ కార్డు, 2 క్రెడిట్ కార్డ్స్. ఒక క్రెడిట్ కార్డ్కి అయితే అసలు ఆ ఫోన్తో సంబంధమే లేదు, అసలు ఆ ఫోన్కి ఆ లింక్కి అసలు సంబంధమే లేదు. మరి ఎలా పోయి ఉండొచ్చు? ఆ తర్వాత గూగుల్ రిట్రీవ్ చేస్తే వాళ్ళు ఏకంగా గూగుల్ మెయిల్ ఐడి నుంచే ఓటీపీస్ అన్నీ డైరెక్ట్ వాళ్ళకి విజిబుల్ అవుతున్నాయి, నాకు విజిబుల్ కాలేదు. ఇప్పుడు ఆ గూగుల్ అకౌంట్ కూడా క్లోజ్ చేసి పెట్టారు. ఇప్పుడు మీలాగా మోసపోకూడదు ఉంటే ఏం చేయమంటారు వేరే వాళ్ళకి? ఇటువంటి లింక్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా నమ్మొద్దు. మీకు ఏదైనా వచ్చేది ఉంటే అది ఏ టైంకైనా మీకు వస్తుంది, టెన్షన్ పడవద్దు అంతే. వాళ్ళే కాల్ చేశారు, వీళ్ళు కాల్ చేశారని నమ్మొద్దు. ప్లస్ లింకులు అయితే మాత్రం అసలు ఓపెనే చేయదు. నా సజెషన్ ఎవరైనా పంపించని, లింకులు మాత్రం ఓపెన్ చేయదు. నేను సఫర్ అవుతున్నా, వేరే వాళ్ళు సఫర్ కావు. సైబర్ క్రైమ్లో ఎలాంటి మోసాలు జరుగుతుంటాయి? కేవలం జాబ్ ఫ్రాడే కాదు, రకరకాల మోసాలు జరుగుతుంటాయి. కొరియర్ పేరు మీద మోసాలు జరుగుతుంటాయి. అన్ని రకాల బాధితులు సైబరాబాద్లో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్కి ఉదయం లెగిస్తే క్యూ కడుతుంటారు. ఇక్కడికి వచ్చిన బాధితులతో ఇక్కడ రిసెప్షన్ ఎలా మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత ఆ కంప్లైంట్ లాడ్జ్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎలా జరుగుతుంది, ఆ బాధితులకి ఎలాంటి శాంతి కొరిగిస్తారనే విషయాల్ని సైబరాబాద్లో సైబర్ క్రైమ్లో సీనియర్ మోస్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారిని అడిగి ఇక్కడ ఈ మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఎలా జరుగుతుంటాయి, ఇకపై ఎవరు సైబరాబాద్ సైబర్ క్రైమ్ బాధితులు కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు ఇటీవల కాలంలో విపరీతంగా కనిపిస్తుంది. అంటే కిందన రూరల్ అవ్వచ్చు, అర్బన్ అవ్వచ్చు, మెట్రోపాలిటన్ సిటీలు ఎక్కడ చూసినా సైబర్ క్రైమ్ కనిపిస్తుంది. మీ దగ్గరికి ఎటువంటి క్రైమ్స్ వస్తుంటాయి, ఎలాంటి కంప్లైంట్లు వస్తుంటాయి? వచ్చిన వాళ్ళకి ఎక్కువగా జాబ్ ఫ్రాడ్, ఇంతకుముందు లాటరీ ఫ్రాడే కనబడదు. ఇప్పుడు ఇటీవల కాలంలో ఇంటర్నెట్ పెరిగిన తర్వాత రకరకాల క్రైమ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చే బాధితులు ఎలాంటివి చెప్తుంటారండి? డెఫినెట్గా ఆన్లైన్ వచ్చిన తర్వాత ఏదైతే సైబర్ క్రైమ్ ఉందో మోడస్ ఆపరెండి ఎవ్రీ టైం మారుతూనే ఉంటుంది. ఒక మోడస్ ఆపరెండి కంటిన్యూగా లైఫ్ టైం అదే నడుస్తుంటుందని చెప్పడానికి లేదు. కంపేర్ టు నార్మల్ క్రైమ్కి సైబర్ క్రైమ్కి ఇదే తేడా. సైబర్ క్రైమ్లో వాడు ఎవ్రీ టైం వాడు ఎత్తులు పై ఎత్తులు అనే విధంగా టెక్నాలజీని పెంచుకుంటూ మోసాలు చేస్తూనే ఉంటారు. అదేవిధంగా అందరూ కూడా ఇప్పుడు మేజర్గా మనం ఇండియాలో కాన్సన్ట్రేట్ చేసినప్పుడు జార్ఖండ్లో ఉన్న జామ్తారా వాళ్ళైనా ఇనిషియల్గా చేసే నుంచి ఇప్పుడు చేసే వరకు వాళ్ళ మోడస్ ఆపరెండిని అప్డేట్ చేస్తూనే ఉన్నారు. నైజీరియన్స్ అయినా కూడా వాళ్ళ మోడస్ ఆపరెండిని కూడా కొత్త మోడస్ ఆపరెండి ఏదైతే టెక్నాలజీని జనాలు ఏ రకంగా ఇంత వాడుతున్నారో ఆ టెక్నాలజీలో లూప్ హోల్స్ని బేస్ చేసుకుని వీరు ఫ్రాడ్ చేస్తూనే ఉంటుంటారు. ఇప్పుడైతే మన దగ్గర రిపోర్ట్ అవుతున్న మేజర్ కేసెస్లో ఫేక్ కస్టమర్ కేర్లో ఈ అందరూ కూడా జనాలందరూ కామర్స్ వెబ్సైట్ వాడుతున్నారు బుకింగ్ కోసం, ఏదైతే ఆన్లైన్ షాపింగ్ కోసం. దాంతోపాటుగా బుకింగ్ వెబ్సైట్ వాడుతున్నారు, టికెట్ బుకింగ్ కోసమైనా, సినిమా బుకింగ్ కోసమైనా, ట్రైన్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, ఈ రకమైన బుకింగ్ కోసం వాడుతున్నారు. దాంతోపాటు ఫుడ్ డెలివరీ కోసం అప్లికేషన్స్ ఉన్నాయి, ఫుడ్ డెలివరీ అప్లికేషన్స్ వాడుతున్నారు, కొరియర్ ఉన్నాయి, కొరియర్ లాంటివి వాడుతున్నారు. ఈ అన్నింటిలో కూడా వీళ్ళు ఏం చేస్తున్న ఫ్రాడ్స్టర్స్ అందరు కూడా వీటిపైన ఫేక్ కస్టమర్ కేర్ అని చెప్పి రిజిస్టర్ చేసేసుకున్నారు. ఎక్కడ గూగుల్లో రిజిస్టర్ చేసేసుకున్నారు.
దాంతోపాటు వాళ్ళు అన్నీ కూడా పాపప్ ఉంటున్నాయి. అంటే ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు బ్లూ డాట్ కస్టమర్ కేర్ అనుకుందాం, బ్లూ డాట్ కస్టమర్ కేర్ అనేసరికి వీళ్ళ నెంబర్ పాపం అంటే టాప్లో వచ్చే విధంగా, లేదు అంటే జొమాటో కస్టమర్ కేర్ వీళ్ళ నెంబర్లో టాప్లో వచ్చే విధంగా. అంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, కంప్లైంట్స్ ఉన్నారో, వాళ్ళు ఒకవేళ జొమాటో అనుకుందాం, జొమాటోలో ఒక 200 రూపీస్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినారు, క్వాలిటీ బాగాలేదు, వాళ్ళు రిటర్న్ చేయాలనుకున్నప్పుడు అదే అప్లికేషన్లోకి వెళ్ళి రిటర్న్ చేసి అవసరమైతే కింద హెల్ప్ లైన్ ఉంటుంది, కస్టమర్ కేర్తో చాట్ చేయడము, హెల్ప్ లైన్లోకి వెళ్ళి చాట్ చేయడము లేదా కాల్ చేయడము చేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఒక మెయిల్ కూడా పెట్టచ్చు. ఎవ్రీ టైం ప్రతి ఒక్కరి దానికి కూడా సపోర్టెడ్ సో అండ్ సో వెబ్సైట్ పేరుతోని మెయిల్ ఐడి రిజిస్టర్ అంటే కంపల్సరీ సపోర్ట్ ఆర్ కస్టమర్ కేర్ రైట్. జొమాటో అయితే జొమాటో, బుక్ మై షో అయితే బుక్ మై షో, బ్లూ డాట్ అయితే బ్లూ డాట్, ఈ రకమైన మెయిల్ ఐడీస్ ఉంటాయి. ఆ మెయిల్కి మెయిల్ పెట్టినా సరిపోతుంది, లేదంటే ఆన్లైన్లో చాట్ చేసినా సరిపోతుంది. అదర్వైజ్ కాల్ చేయొచ్చు, ఫిక్స్ ల్యాండ్లైన్ నెంబర్ ఉంటుంది, లేదంటే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటే కాల్ చేసినా కూడా సరే. వీళ్ళు ఈ రకంగా చేయకుండా ఎవ్రీ టైం గూగుల్లోకి వెళ్ళేసి జొమాటో కస్టమర్ కేర్ అని కొట్టేసరికి ఈ ఫ్రాడ్స్టర్ అయితే అప్లోడ్ చేసిన నెంబర్ వీళ్ళకి ఇనిషియల్గా కనబడుతుంది. వీళ్ళు దానికి కాల్ చేస్తుంటారు. ఎంతసేపు వీళ్ళు రిటర్న్ చేసే పాలసీలో వాళ్ళ అమౌంట్ రిటర్న్ రావాలి, ఆ 200 రూపీసో 300 రూపీసో 400 రూపీసో వాళ్ళు తెప్పించుకోవాలనే ప్రయత్నంలో వాడు కాల్ చేసినప్పుడు వాడు ఏం చేస్తుంటాడు, ఫేక్ లింక్స్ పంపిస్తున్నారు. ఫిషింగ్ లింక్ ఉంటుంది, నథింగ్ బట్ ఫిషింగ్ లింక్స్ వాళ్ళకి వేరే సైట్ నుంచి తయారు చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో అందరూ కూడా గూగుల్లో ఉన్న అప్లికేషన్, గూగుల్లో డాక్స్, గూగుల్ వాళ్ళ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి, దాంట్లో గూగుల్ డాక్స్ అని ఒకటి ఉంది. గూగుల్ డాక్స్లోకి వెళ్తే వ్యూ ఫామ్స్ అని ఉన్నాయి. డిఫరెంట్ ఫామ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఫామ్స్లో మనం ఏ రకమైన కాలమ్స్ పెట్టాలి అంటే కస్టమర్ యొక్క పేరు అడగవచ్చు, బ్యాంక్ పేరు అడగవచ్చు, యూపీఐ ఐడి అడగవచ్చు, యూపీఐ పాస్వర్డ్ అడగవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగవచ్చు. ఏ రకమైన డీటెయిల్ కస్టమర్ నుంచి తీసుకుంటే, విక్టిమ్ నుంచి తీసుకుంటే ఫ్రాడ్ చేయగలుగుతామో ఆ రకమైన డీటెయిల్స్ వాడు ఫామ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఫామ్ క్రియేట్ చేసి ఈ రకమైన ఫామ్స్ మీకు విక్టిమ్కి పంపించేసి మీరు ఈ ఫామ్ క్లిక్ చేసేసి దానిలో ఏవైతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయో ఫిల్ చేసి సబ్మిట్ కొట్టండి, దెన్ మీ అమౌంట్ మీకు రిఫండ్ వచ్చేస్తుంది అంటారు. అది నమ్మేసి వీళ్ళు తొందరలో అది వచ్చిన లింక్ ఏదైతుందో లింక్ క్లిక్ చేసి వీళ్ళకి కావాల్సిన డీటెయిల్ వాళ్ళు సబ్మిట్ చేసేస్తున్నారు. ఆ తొందరలో వీళ్ళకి ఏదైతే అమౌంట్ వీళ్ళకి డెబిట్ అయిందో ఆ అమౌంట్ తొందరగా రావాలనే ప్రయత్నంలో వాడు అడిగిన డీటెయిల్స్ అన్ని గుడ్డిగా ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా వాళ్ళు యూపీఐ ఐడి పాస్వర్డ్ ఇచ్చినా కూడా ఫ్రాడ్స్టర్ వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా స్వైప్ ఆన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకున్నా కూడా ఈ రకంగా ఏదైతే డీటెయిల్స్ వాడు ఫ్రాడ్స్టర్ తీసుకొని ఫ్రాడ్ చేస్తున్నారు. కస్టమర్ ఈ తొందరలో ఐటమ్ ఏదైతే ఉందో క్వాలిటీ నచ్చక లేదా దాన్ని రిటర్న్ చేయాలని తొందరలో ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఫ్రాడ్స్ మ్యాక్సిమం రిపోర్ట్ అవుతుంది. వీళ్ళు మేజర్గా కస్టమర్స్ అయిన విక్టిమ్స్ అయిన ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ పర్టికులర్ కన్సర్న్ సైట్లోకి వెళ్ళేసి చూసి చేస్తే బాగుంటుంది. అదర్వైజ్ గూగుల్లోకి ఎవ్రీ టైం ప్రతిదానికి గూగుల్లోకి వెళ్ళి వెతకకుండా దీనిలోకి వెళ్ళినప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ కొంతమంది కొరియర్కి ఫోన్ చేస్తారు, మీ కొరియర్ వచ్చింది దానికి పే చేస్తే మీకు డబ్బులు ఇస్తున్నారు, కొరియర్ తీసుకొస్తూ ఉంటారు. కానీ మనం కొరియర్ చేసే విషయం వాళ్ళకెలా తెలుస్తుంది? అంటే ఎగ్జాక్ట్గా డేటాబేస్ అనేది ఎవరి దగ్గర ఏముండదు. కొన్ని విషయాల్లో మాత్రమే డేటాబేస్ ఫ్రాడ్స్టర్ దగ్గర ఉంది. అంటే ఏదైతే ఈకామర్స్ సైట్లో కూడా రిపీటెడ్ సైట్స్ కాకుండా అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి సైట్ కాకుండా చిన్న వెబ్సైట్స్ ఉన్నాయి. ఏవైతే నాప్తోల్ అంటున్నాం, నాప్తోల్ ఒకటి ఉంది, క్లబ్ ఫ్యాక్టరీ ఉంది, ఇంకో ఇట్లాంటి చిన్న సైట్స్ ఏవైతే ఉన్నాయో, టీవీ ఛానల్స్ ఉంటాయి, వీళ్ళ టెలి షాపింగ్ అయితే బ్రాండ్స్ ఉంటాయి, ఇట్లాంటి దగ్గర ఉన్న ఫ్రాడ్స్టర్స్ అక్కడి నుంచి డేటాబేస్ డెఫినెట్గా స్టీల్ అవుతుంది. ఇదంతా కూడా బీహార్లో ఉన్న నవాడా అనే డిస్టిక్లో వర్స్లీగంజ్, కత్రిసరాయ్ అనేది పాతకాలంలో ఫేమస్. దేనికి ఫేమస్ అంటే ఫేస్ పైన తెల్ల మచ్చలు ఉన్నప్పుడు ఆ తెల్ల మచ్చలకి ఆయింట్మెంట్ ఏదో అది పంపించే దాంట్లో కత్రిసరాయ్ ఫేమస్. ఆ కాలంలో వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ పేపర్లో యాడ్ ఇచ్చేసి ఇట్లాంటి ఏదైతే ఆయింట్మెంట్లు ఉన్నాయో పార్సల్ చేసేవాళ్ళు. వాళ్ళు మోడస్ ఆపరెండిని మార్చేసి ఈ రకమైన ఫ్రాడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఎక్కడైతే బీహారీస్ అయినా జార్ఖండ్ పర్టికులర్ ఏరియాని కాన్సన్ట్రేట్ చేయకుండా ఎవరో ఒక బగ్ ఆ పర్టికులర్ నాప్తోల్లో పనిచేసిన క్లబ్ ఫ్యాక్టరీలో పనిచేసిన ఎక్కడో పనిచేసినా కూడా డే వైజ్ డేటాబేస్, ఈరోజు కస్టమర్స్ డేటాబేస్ వాళ్ళు చేసిన ఆర్డర్ డీటెయిల్స్ అండ్ పే చేసిన అమౌంట్ డీటెయిల్ ఆ డేటాబేస్ అంతా కూడా ఫ్రాడ్స్టర్కి డైవర్ట్ చేస్తున్నారు. వీళ్ళ సొంత లాభం కోసం వీళ్ళు ఈ రకంగా డేటాను డైవర్ట్ చేస్తున్నారు. ఆ డైవర్ట్ చేసి ఫ్రాడ్స్టర్కి ఆ డేటాబేస్ దొరికిపోతుంది. అంటే కస్టమర్ పేరు తెలుస్తుంది, కస్టమర్ మొబైల్ నెంబర్ తెలుస్తుంది, కస్టమర్ ఆర్డర్ చేసిన ఐటమ్ ఏందో తెలుస్తుంది, డెలివరీ అడ్రస్ కూడా తెలుస్తుంది. డెఫినెట్గా వాడు ఫ్రాడ్స్టర్ ఎవరైతుందో బల్క్ SMS సర్వీస్ తీసుకుంటున్నాడు. దేనిపైన క్లబ్ ఫ్యాక్టరీ నుంచి మెసేజ్ పంపించాలంటే క్లబ్ ఫ్యాక్టరీ, అదర్వైజ్ నాప్తోల్ నుంచి పంపించాలంటే నాప్తోల్, బల్క్ SMS సర్వీస్ అనేవి ఉన్నాయి. ఆ లుకింగ్ లైక్ నాప్తోల్ నుంచి వచ్చినట్టే ఉంటుంది. మనకు చూస్తుంటే పైన ఏదైతే కోడ్ ఉంటుందో బల్క్ SMS కోడ్ నాప్తోల్ నుంచి వచ్చినట్టే ఉంటుంది. మనం కూడా ఎవరైతే ఉంటారో నేను ఆల్రెడీ షాప్ చేసినాను, నా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ వాడి దగ్గర ఉన్నాయి, మైట్ బీ నాప్తోల్ వాడే కావచ్చు అనే ఉద్దేశంలో ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేయడం జరుగుతుంది.
వాడేమంటున్నాడు, నాప్తోల్ నుంచి మాట్లాడుతున్నాం, మీకు ఫస్ట్ విన్నర్ ఏదైతే మహీంద్రా టాటా సఫారీ లేదంటే మహీంద్రా ఎక్స్యూవీ వెహికల్ మీకు వచ్చిందని చెప్పడం, దానికి అనుగుణంగా వీళ్ళు డబ్బులు కట్టడం. ఈ పర్టికులర్ మోడస్ ఆపరెండి మాత్రం క్లియర్ కట్గా బీహార్లోని నవాడా జిల్లాలోని వర్స్లీగంజ్ అనే ఏరియా నుంచి మాత్రం చేస్తూనే ఉన్నారు. సేమ్ అది కూడా ఏదైతే జామ్తార్లో ఇండస్ట్రీ ఎట్లయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలా ఉందో ఇట్లాంటి కూడా ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. 500 to 600 పీపుల్ దీనిపైనే ఫ్రాడ్ చేస్తూనే ఉన్నారు. ఎవరైతే తక్కువ రేటుకి ఎక్కువ వస్తువులు వస్తాయనే వాళ్ళు, అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కదా, అదే అమెజాన్లో ఏదైనా వస్తువు ఆర్డర్ చేసినాం, 500 రూపీస్ క్వాలిటీ ఒక క్వాంటిటీ వస్తుంది. అదే 500కి నాప్తోల్ ఆర్డర్ చేస్తే 10 క్వాంటిటీ వస్తుంది. ఆశపడ్డ వాళ్ళందరూ నాప్తోల్ చేసేస్తున్నారు పాపం, వాళ్ళ బడ్జెట్ ఇష్యూలో ఏదో ఇష్యూలో. ఫ్రాడ్స్టర్కి ఈ రకమైన సైట్లో నుంచి డేటాబేస్ వెళ్ళిపోవడం వల్ల వాడు ఫ్రాడ్ చేయడానికి ఆస్కారం ఉంది. కొంతమంది పర్సనల్ లోన్ ఇస్తామంటూ లింక్స్ పంపిస్తుంటారు, తర్వాత లోన్ రాలేదు, లోన్ కోసం డబ్బులు కట్టమని మోసం చేస్తున్నారని. థింగ్స్ ఏంటంటే జనరల్గా లోన్ ఎలిజిబిలిటీ ఏదైనా ఉందో డెఫినెట్గా గవర్నమెంట్ సెక్టర్ నేషనలైజ్డ్ బ్యాంకులు మాత్రం లోన్ ఇచ్చేస్తాయి, లేదంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు కూడా లోన్ ఇచ్చేస్తాయి. ఏది ఉన్నా కూడా మన యొక్క పాన్ కార్డ్ సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని వాళ్ళు లోన్స్ ఇస్తారు. ఇది జనాలు మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ నేషనలైజ్డ్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్ లోన్ ఇవ్వలేదంటే డెఫినెట్గా మనకు లోన్ ఎలిజిబిలిటీ లేదు అని ఉండాలి.